ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవి కార్తీక మాసంలో నేను రోజు చేసే పూజ అన్నమాట. నా నిత్య పూజ రోజు ఇలానే ఉంటుంది. పొద్దుటే 3:30కి అయితే లేస్తానన్నమాట. లేచేసి మొత్తం వాకిలంతా ఊడ్చుకొని ఇల్లుడ్చుకొని అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తాను. స్నానం చేసి వచ్చి చల్లటి నీళ్ళు, ఇంకా నయమండి, చలి అయితే లేదు. చలికాలంలో చలి లేదు కానీ వర్షాలు అయితే ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. రైతులందరూ మంచిగా పాపం వరి కోతలు కోసుకొని రెడీగా ఉన్నారు. ఈ వర్షాలు అయితే ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయన్నమాట. పాపం రైతులందరూ చాలా బాధ అయితే పడుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి, అలా వస్తున్నాయి అన్నమాట వర్షాలు అందరిని బాధ పెట్టడానికి. మా లక్ష్మి చూసారా, నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అన్నమాట. ఇలా రోజు తులసి చెట్టు దగ్గర అయితే దీపం అయితే వెలిగిస్తానండి. మా ఇంట్లో మందార చెట్టు అయితే ఉంది కానీ మా లక్ష్మి మొత్తం తినేస్తుంది. అందుకని మందార పువ్వులు అయితే లేవు ప్రస్తుతానికైతే. శంకు పుష్పం, లక్ష్మి నాతోటి కాపలా ఉంటుందన్నమాట. అవి పూస్తున్నాయి అన్నమాట. పొద్దుటేకి వస్తాను నేను, చీకట్లోనే టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకుంటాను. నైట్ అయితే అస్సలు కొయ్యను పువ్వులు. లక్ష్మి లక్ష్మి పట్టుకోండి తింటాను. అలాగే ఒకసారి ఫ్లవర్స్ కోసం వెళ్తే పాము అయితే కనిపించిందనమాట. చాలా బాగుంది కదండి గులాబీ పువ్వు. అయితే మంచిగా కనిపిస్తూ ఉందన్నమాట. చంద్రుని వెలుతురికి మంచిగా అందంగా కనిపిస్తూ ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇలా హారతి అయితే ఇచ్చాను. ఒకరోజే పూజ వీడియో కాదండి ఇది, రోజు కొంచెం తీసిన వీడియో అన్నమాట. ఇలా నేను 7 శనివారాల వ్రతం చేసుకుందామని వ్రతం అయితే చేసుకున్నాను. ఇవి తెల్లారండి, క్లీన్ చేయాలి ఇవన్నీ. ఫస్ట్ డే అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అన్నమాట. అలాగే సాయంత్రం పూట కూడా పూజ చేసుకొని దీపం అయితే వెలిగించాను. బాయ్ అండి. మంగళవారం రోజైతే నేను పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట.